వీళ్ళపైన నలుగురు ఇప్పుడు మన కస్టడీలో వచ్చారు. వీళ్ళ చేయడం ఏంటి అంటే ఆల్మోస్ట్ 54 మనకి ఎన్సీఆర్బీ పిటిషన్స్ ఇప్పుడు ఉన్నాయి. ఆల్మోస్ట్ 54 కేసెస్. ఇది కాకుండా కూడా ఆల్మోస్ట్ 100 కేసెస్ మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. 100 to 200 మంది కేసెస్ మనం వీళ్ళపైన ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. దట్ వీళ్ళపైన అంత కేసెస్ ఉండొచ్చు. వీళ్ళ ఎమో అంటే ఒక సినిమా లాగా ఉంది. వీళ్ళు ఏం చేస్తారు అంటే ఒక మీ సేవ, ఫర్ ఎగ్జాంపుల్ మన ఈ కేసులో జరిగిన కేసు ఏంటి అంటే మీ సేవ లో ఒక ఫోన్ చేస్తారు. మీ సేవలో అక్యూజ్డ్ మీ సేవలో ఫోన్ చేసి దట్ మీకు నేను డాక్టర్, నాకు 10 లక్షల కంటే ఆల్మోస్ట్ ఎవ్రీ డే ట్రాన్సాక్షన్ ఉంటుంది. ఆ ట్రాన్సాక్షన్ వల్ల నాకు ఇది సెట్ కావట్లేదు, ఈరోజు కొంచెం ఇంక్రీజ్ అయింది లిమిట్, మీకు నేను క్యాష్ ఇస్తాను, మీరు నా కోసం ఒక ఫోన్పే ఒక నెంబర్కి కొట్టాలి. దాని తర్వాత ఇదని ఇంకా ఏం చేస్తారు అంటే నేను మీకు క్యాష్ ఎట్లా ఇస్తానంటే నా వాళ్ళు 2 వ్యక్తులు పంపిస్తాము. అదే టైంలో ఇతను ఒక ఫాస్ట్ ఫుడ్ సెంటర్కి ఫోన్ చేసి నాకు 20 kg బిర్యానీ కావాలి, మీకు నాకు ప్రిపేర్ చేయి, వాళ్ళు అడ్వాన్స్ అడుగుతారు. ఆ వీళ్ళకి ఈ బిర్యానీ వాళ్ళకి ఆ మీ సేవ సెంటర్లో పంపిస్తారు. దట్ మీరు అక్కడ వెళ్ళండి, వాళ్ళు అడ్వాన్స్ ఇస్తారు. వీళ్ళు బిర్యానీ సెంటర్ వాళ్ళు అక్కడ అడ్వాన్స్ కోసం పోతారు. ఆ మీ సేవ అతను ఏంటి అంటే వీళ్ళ క్యాష్ ఇస్తారు, అతనికి ఆల్మోస్ట్ 60,000 కొట్టేస్తారు. ఆ చిన్న ఫ్రాడ్ చేస్తారు, 50,000 60,000. వాళ్ళు కూడా అంత ఆలోచించరు. ఆ మీ సేవ అతను కూడా ఓకే వీళ్ళ దగ్గరే ఉన్నారు అంటే వీళ్ళు వచ్చారు, ఆ 60,000 కొట్టిన తర్వాత డబ్బులు అడుగుతారు. దాని తర్వాత తెలుస్తుంది అంటే ఇది ఫ్రాడ్. ఇది జస్ట్ ఒక ఎమ్మో. ఇది కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఇదే కేసులో వేరే కేసులో ఒక ఏసీ రిపేరింగ్ పర్సన్కి అండ్ ఏసీ షాప్ పర్సన్కి ఇట్లా కనెక్ట్ చేస్తారు. ఏసీ షాప్ పర్సన్కి నాకు ఏసీస్ కావాలి, రిపేరింగ్ పర్సన్కి నాకు రిపేరింగ్ కావాలి. అతనికి వీళ్ళ షాప్లో పంపిస్తారు, వాళ్ళు వస్తారు, వీళ్ళకి డబ్బులు ఇస్తారు అనుకుంటారు. అంటే అతను అప్పటి వరకు 40,000 ఫోన్పే చేసేస్తారు. దీనికి మాస్టర్ మైండ్ ఇప్పుడు మనం పట్టుకోవాలి. అతను ఏంటి అంటే అట్లా మ్యూల్ అకౌంట్స్ క్రియేట్ చేసేస్తారు వీళ్ళతో. ఇప్పుడు మనం 4 భివండి వాళ్ళు పట్టుకున్నాం, భివండి గ్యాంగ్కి. అట్లయినా వేరే ప్లేసెస్లో అతను గ్యాంగ్ పెట్టుకున్నారు. అతను గుజరాత్లో ఉంటున్నారు. దానికోసం కూడా మనం టీం అక్కడ పంపిస్తాము, అతను కూడా పట్టుకొస్తాము. దాదాపు 30 lakh rupees ఇప్పటి వరకు మనకి ఈ 54 కేసెస్లో ఫ్రాడ్ మనకి ముందు వచ్చింది. ఇంకా ఇప్పుడు వీళ్ళ ఐఎంఐ డీటెయిల్స్, వీళ్ళ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, ఫోన్ నెంబర్ డీటెయిల్స్తో మనం ఇంకా ఫైండ్ అవుట్ చేసి ఇంకా ఎన్ని పిటిషన్స్ పెండింగ్ ఉన్నాయి వీళ్ళపైన అది కూడా మనం ఫైండ్ అవుట్ చేస్తాము. అందరు ప్రజలతో ఇప్పుడు ఇట్లయిన ఫ్రాడ్స్, ఈ సైబర్ ఫ్రాడ్స్ జస్ట్ మన గ్రీడ్ వల్ల లేకపోతే మన చైతన్యం లేకుండా వల్ల అవుతుంది. సో మీ అందరితో మనవి ఏంటి అంటే మీరు దయచేసి కొంచెం జాగరూకత ఉండాలి. జాగరూకత ఉన్న తర్వాత మీరు ఏమైనా పని చేయాలి అంటే అది చేయండి. సో దట్ ఇట్లయినా చిన్న ఫ్రాడ్స్ కూడా మనతో జరగదు. థ్యాంక్ యూ. చేస్తున్నారు ఇప్పుడు దీనిలో ఒక పర్సన్ తెలంగాణ పర్సన్ ఉన్నారు, తెలుగు ఉన్నారు, కరీంనగర్ పర్సన్, అతని అత్తగారు ఇక్కడ భివండిలో ఉంటున్నారు. మిగిలిన అందరు